లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలను సమర్పించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాల్లో కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి బోనాల కోసం పోలీసులు భారీ భద్రత నిర్వహిస్తున్నారు. సుమారు 2500 మంది పోలీసులతో ప్రభుత్వం పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. బోనాలు జరుగుతున్న తీరును సమీక్షించేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి బోనాల భద్రత వీధుల్లో సిటీ పోలీసులతో పాటు జిల్లా పోలీసులు కూడా పాల్గొన్నారు. జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు జరగకుండా క్రైమ్ పార్టీలు ఆ ప్రాంతాల్లో మోహరించాయి. బోనాల్లో పోకిరీలు ఆట కట్టించేందుకు మఫ్తీల్లో షీ టీమ్స్ తిరుగుతున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను మోహరించాయి. ఇప్పటికే బోనాల సందర్భంగా వైన్ షాపులని ప్రభుత్వం మూసివేసింది. బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయ అధికారిక ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ గారు ఎక్కడున్నా ఒకసారి వేదిక దగ్గరికి రావాలండి. దయచేసి దేవాలయం లోపల వాలంటీర్లు చేయమన్నవి తొందరగా చాలా క్యూ లైన్ అయిపోయింది. క్యూ లైన్ చాలా పెద్దగా ఉన్నది. దయచేసి తొందరగా అందరినీ మూవ్మెంట్ చేయాలి. సాధారణ భక్తులందరూ కూడా కేవలం అమ్మవారిని దండం పెట్టుకొని ముందు గదులలో దయచేసి కేవలం బోనం తీసుకొచ్చే మహిళలకు మాత్రమే డైరెక్ట్ గా దర్శనం ఇవ్వండి. దయచేసి దేవాలయం లోపల ఉన్న మన కార్యకర్తలు వాలంటీర్లు చేయమన్నవి తొందరగా భక్తులను ముందు పంపించాలి. ఇక్కడ లాల్ దర్వాజా నుంచి వచ్చే క్యూ లైన్ చాలా పెద్దగా ఉన్నది. దయచేసి మా రాజశేఖర రెడ్డి గారు వచ్చేసారు. అయిపోయిందా? జిహెచ్ఎంసీలో ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు వచ్చేసారు. వారికి స్వాగతం సుస్వాగతం. వారిని ముందు పంపించాలి. దయచేసి భక్తులందరూ కూడా గమనించాలి. ఈ వేదిక ముందు చూడు ఎవ్వరు రావద్దు దయచేసి. కేవలం అది విఐపి ఎంట్రన్స్ మాత్రమే. ఇక్కడ క్యూ లైన్ ఉంది, ఇక్కడ క్యూ లైన్ ఉంది. అమ్మా దేవాలయం లోపల ఎవరిదో ముక్కు పొగడ దొరికింది. ఇక్కడ పోలీస్ వారి దగ్గర ఉండి స్టేజ్ వద్ద ఉన్నారు వాళ్ళు. దయచేసి ఎవరో వాళ్ళు తీసుకుపోవాలి. అమ్మ మహిళా భక్తులు ముఖ్యంగా మనవి, మీ సొమ్ములు, మీ వస్తువులు, మీ పిల్లలు జాగ్రత్త. దయచేసి ముందే జాగ్రత్త పడండి. పోయిన తర్వాత బాధపడితే లాభం లేదు. ఏదున్నా ముందే జాగ్రత్తగా ఉండండి. దయచేసి
భక్తులందరూ చే మనవి ఎస్ఐ గారు ఆ మీడియా ఆయన బట్టి సార్ వాళ్ళు మీడియాలో పంపించిన ఒకసారి వాళ్ళు దర్శనం వేసుకుని వస్తే మళ్ళీ ఇక్కడ ఉంటారు లైవ్ టెలికాస్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి దర్శనం వేసుకుని వస్తున్నారు ఆలయం లోపల ఉన్నటువంటి వాలంటీర్స్తో మనవి, భక్తులు దర్శనం చేసుకున్న వారిని త్వరగా బయటికి పంపాలా. క్యూ లైన్లు చాలా పెద్దగా ఉన్నాయి, భక్తులందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. సో వాళ్ళని త్వరగా బయటికి పంపిస్తే సంతోషం.
హలో హలో తర్పల్లి రాజశేఖర రెడ్డి గారు వారు జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ వారు ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన వారికి వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం వారిని. వారు ప్రతి సంవత్సరం కూడా పొద్దున్నే వచ్చి అన్న దర్శనం చేసుకుని పోతాడు అమ్మవారిని. మరి ఈ సంవత్సరం కూడా వచ్చింది అన్న అమ్మవారి దర్శనం. మంచి అమ్మవారి ఆశీస్సులతోటి మరి వచ్చే సంవత్సరం వరకు ఒక పెద్ద పోస్టులో అన్న ఉండాలని చెప్పి కోరుకుంటూ అన్న 2 మాటలు మాట్లాడుతూ కోరుతున్నా. లాల్ దర్వాజా టెంపుల్కి విచ్చేస్తున్న భక్తులకి, అదేవిధంగా ఎంతో కాలంగా ఈ గుడిని ప్రతిష్టాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇక్కడ యాజమాన్యానికి అందరికి కూడా మరొకసారి బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. దాంట్లో మనం